ఎయిట్ పేషెంట్ గా మందులు ఇమ్మని చెప్పండి. డాడీ, ఏమిటమ్మా, ఏమిటా కంగారు? శ్రీధర్ అంకుల్ నన్ను చూసేశారు. శ్రీధర్ చూశాడా? నో, శ్రీధర్ నేను చూసి ఉండడు. చూడమ్మా, కంటి రెప్పలు ఒక్కోసారి వాటంతరవే కొంచెంగా తెరుచుకుంటాయి. అంత మాత్రం చేత ఆ కళ్ళు మనం చూసినట్టు కాదు. కంటి ఎదుట కనిపించిన దృశ్యం కళ్ళలో రిజిస్టర్ కాదు, ఆ దృశ్యం మెదడులో రిజిస్టర్ కాదు, మెదడు స్పందించదు. సర్లే, అవన్నీ ఎందుకు గాని నువ్వు ఇంటికి వెళ్ళు. కోమల్ నీ కోసం ఎదురు చూస్తోంది. కార్తీక్ వచ్చే టైం అయింది, తీసుకువెళ్ళు. వెళ్ళమ్మా. శ్రీధర్, వాట్ ఏ సర్ప్రైజ్! స్లో స్లో స్లో. అరుంధతి, ఎలా ఉన్నావు? బాగున్నాను శ్రీధర్. ఇండియా ఎప్పుడు వచ్చావు? ఈ మధ్య పరామర్శల తర్వాత ముందు రెస్ట్ తీసుకో. ఎలా జరిగింది అంకుల్? ఆ రోజు ఇంట్లో వాళ్ళని వద్దురా, జరిగిన నష్టం ఏదో జరిగిపోయింది. అయినా నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. నాకున్న ఒక్కగానొక్క మనిషివి, నీకేమైనా అయితే నేను వెళ్ళరా. అవును కార్తీక్, నువ్వేదన్నా తప్పటడుగు వేస్తే ఆ ప్రభావం శ్రీధర్ మీద ఉంటుంది. నువ్విక్కడుంటే శ్రీధర్కి ఎంతో ధైర్యంగా ఉంటుంది. రేయ్ 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 పారిపోతున్నారా? రాయ్ ఎలా తప్పించుకుంటారా?
రేయ్ 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 చీడి ఎక్కడ వరకు తెచ్చాడు రాయ్ బయటికి రారా ఎక్కడ దాక్కున్నావురా బయటికి రారా రే రే కార్తీక్ సింహాన్ని బోన్లో పెట్టి ఆటాడదాం అనుకుంటున్నావా నీ వల్ల కాదు రా బయటికి నువ్వు సింహానివి కాదురా వల్లో పడ్డ చాపవి రేయ్ ఎక్కడున్నావురా ఆది ఈ ఆదిలో పెట్టి మసి 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 అయిపోతావురా తొందర పడకు అది ఇవన్నీ భయపడ్డావా నాకు తొందర ఏంట్రా నీకు తొందర కానీ రా బయట రారా బయటికి రా బయటికి రారా డాడీ, శ్రీధర్ అంకుల్ పూర్తిగా స్పృహలోకి వచ్చినట్టేగా? కానీ అంత త్వరగా స్పృహలోకి వస్తాడని నేను అనుకోలేదమ్మా. నిజంగా ఇట్ ఇస్ ఎ మిరకల్. ఇదంతా చూస్తుంటే ఇందులో నీ హస్తవాసి ఉందేమో అనిపిస్తోంది. ఇందులో నాదేముంది డాడీ? వెల్, ఒక డాక్టర్గా నీ మాట అనకూడదు కానీ నువ్వు శ్రీధర్ని కలవాలనుకోవడం అది వద్దు, ఎంతో రిస్క్తో కూడిన పని అని నేను ఎంత చెప్పినా వినకుండా నన్ను కన్విన్స్ చేసి నువ్వు హాస్పిటల్కి వెళ్ళి అతన్ని కలవడం, ఇవన్నీ అనుకోకుండా జరిగిన పనులు అనుకోవచ్చు. కానీ కోమాలో ఉన్న శ్రీధర్ చెయ్యిని నువ్వు పట్టుకోగానే అతనిలో ఓ కదలికి రావడం చూశావు. అది చూస్తుంటే మీ ఇద్దరి మధ్య ఏదో తెలియని అనుబంధం ఉందేమో అనిపిస్తుంది నాకు. నిజమే డాడీ. శ్రీధర్ అంకుల్ని చూసినప్పుడల్లా ఏదో తెలియని ఎఫెక్షన్, ఓ తండ్రిని చూస్తున్న ఫీలింగ్. నేను శ్రీధర్ అంకుల్ని ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయాను. నాకు అక్కడి నుంచి రావాలని కూడా అనిపించలేదు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అంకుల్ లాంటి మంచి వ్యక్తికి మళ్ళీ అలాంటి కష్టం రాకూడదు. శ్రీధర్ అంకుల్ నన్ను చూశారా డాడీ?
లేదమ్మా, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయాకే శ్రీధర్కి స్పృహ వచ్చింది. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. లేకపోతే శ్రీధర్ మాటల్లో నీ ప్రస్తావన వచ్చి ఉండేది కదా. అసలు శ్రీధర్ నిజంగా నిన్ను చూశాడు అంటే మామూలు విషయం అది. శ్రీధర్ అంకుల్ ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో చెప్పారా? చెప్పాడమ్మా. ఎలా జరిగిందంట? ఒకరోజు శ్రీధర్ ఇంటి మీదికి కొంతమంది గూండాలు అటాక్ చేశారు. ఒకరోజు శ్రీధర్ ఇంటి మీదికి కొంతమంది గూండాలు అటాక్ చేశారు. ఇదంతా యశోధర మూలంగా జరిగింది అని శ్రీధర్ చెప్పేసరికి కార్తీక్ చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు. నాకు తెలిసి శ్రీధర్ మాటల మూలంగా అతను ఆగాడేమో కానీ కార్తీక్ కంట్రోల్డ్గా ఉంటాడని అనుకోవట్లేదమ్మా. డాడీ జాగ్రత్త. ఖచ్చితంగా కార్తీక్ ఊరుకోడు. ఆ యశోధరని ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తాడు. తనకేం జరిగినా పట్టించుకోడు. కానీ శ్రీధర్ అంకుల్కి ఏమైనా అయితే కార్తీక్ విలువల్లాడిపోతాడు. ఆయనంటే ఎందుకో కార్తీక్కి చాలా అభిమానం. పర్లేదమ్మా, మేమంతా లేము. విల్ టేక్ కేర్ ఆఫ్ శ్రీధర్. ఓకే, డోంట్ వరీ. అర్జెంటుగా ఓ ఫ్రెండ్ని కలవాలి, మాటల్లో పడి మర్చిపోయాను. వస్తానమ్మా. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకే. రాధిక ఆంటీని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఆ యశోధరిలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది? కార్తీక్, కోటింగ్ తక్కువైందా? కోపం ఎక్కువగా వస్తుంది. ఏం చేస్తావురా? నీ అక్కతో మాట్లాడి అప్పుడు చెప్తాను. రై, అక్కతో ఏంట్రా మాట్లాడేది? ఎందుకు తొందర? ఆగు. ఈ నేల మనదిరా, ఈ ఇల్లు మనదిరా, ఫ్రిడ్జ్ మనదిరా, కబోర్డు మనదిరా. నేల మనది, ఇల్లు మనది, ఫ్రిడ్జ్ మనది, కబోర్డు మనది. చల్ మందగారు. హలో, బాగున్నారా ఆంటీ? విషయం చెప్పు. ఆది ఎలా ఉన్నాడు? ఏదో పనుందని బయటికి వెళ్ళాడు. అలాగా? నా దగ్గర ఎవరో ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. ఎవరు? మాట్లాడండి, మీకే తెలుస్తుందిగా. అక్క, నేను ఆదిని. అక్క అక్క, అక్కడేం చేస్తున్నావురా? నేను చిన్న పనుండి నేనే ఆదిని కిడ్నాప్ చేశాను. కార్తీక్, అరవకు. ఎందుకు కిడ్నాప్ చేశావు? రాధిక ఆంటీ, నువ్వెందుకు కిడ్నాప్ చేశావు? నేనా? రాధికనా? నటించకు. మర్యాదగా ఆంటీని వదిలేస్తే నీ తమ్ముడు ప్రాణాలతో ఇంటికి వస్తాడు, లేదనుకో పార్సిల్ అయి వస్తాడు. రాధిక గురించి నాకేం తెలీదు. నీ అక్కయ్యకి ఏం తెలీదంట. మాట్లాడు. అక్క వదిలే. అక్క, నాకంటే నీకు రాధిక ముఖ్యం. వదిలే. విన్నావుగా నీ తమ్ముడి దీనాలాపన. చెప్పానుగా రాధిక నా దగ్గర లేదని. లేని రాధికని నేనెక్కడి నుంచి తీసుకురాను? వదిలే అక్క, నాకంటే నీకు రాధిక ముఖ్యం. నీ తమ్ముడు చావుకి సగం దూరంలో ఉన్నాడు. మర్యాదగా ఆంటీని వదిలే. ఆది బతుకుతాడు. అక్కర్లేదు.
చంపేయ్. ఆది నట్టం పెట్టుకుని నన్ను బెదిరించాలి అంటే జరిగే పని కాదు. వాడి వల్ల నాకు ఉపయోగం ఏమీ లేదు. పనికి మాలిన వస్తువుని పారేయాలి. ఆ పని నేను చేయలేకపోయాను, నువ్వు చేస్తానంటున్నా. వాణ్ణి చంపి ఆ డెడ్ బాడీ కూడా నీ దగ్గరే ఉంచుకో. అనవసరంగా దహన సంస్కారాలకు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఏం చేద్దాం? నువ్వే చెప్పు. నీ తోడబుట్టిందే నిన్ను వద్దంటుంది. కార్తిక్, దాన్ని ఏం చేయొద్దు. ఏమీ చేయకపోతే నేనేమీ చేయలేనని మీ అక్క అనుకుంటుంది. నీకేం కావాలన్నా ఇస్తాను. నేను చంపాలనుకుంటే ఇలా కట్టేసి పడాను రా. నీ బాడీలో ఒక్కొక్క పార్టు పంచేయకుండా కొడతాను. అయినా నిన్ను చంపినా వీధికొక్కని చంపినా ఒకటే. థు. చేయని బతుకు. అవతలోళ్ళు అరగంట మాట్లాడారు, ఈవిడి బయటికి ఒక్క ముక్క మాట్లాడలేదు. మ్యాటర్ ఏమై ఉంటుంది చెప్పమా? మేడం, అదే మేడం, మ్యాటర్ ఏంటో తెలిస్తే మీటర్ అదే హెల్ప్ చేయొచ్చు కదా, అంతే. ఆదిని కిడ్నాప్ చేశాడు. మనం వేరే వాళ్ళని కిడ్నాప్ చేయడం కామను, అవతలోళ్ళు మనల్ని కిడ్నాప్ చేయడమా? అది గ్రామసింహం లాంటి సింహసింహం లాంటి ఆది గారిని కిడ్నాప్ చేయడమా? ఎవరండి వాళ్ళు? కార్తీక్. 6 అడుగుల ఆది గారిని కుర్రోడు కిడ్నాప్ చేయడం ఏంటండి బాబు? కిడ్నాప్ చేయడానికి 6 అంగుళాల కత్తి చాలు. మనిషి ఎంతుంటే ఏంటి? మరి తక్షణ కర్తవ్యం అర్థం కావడం లేదు. కార్తీక్ అంత డేర్గా ఆదిని కిడ్నాప్ చేశాడంటే శ్రీధర్ తన దగ్గరే ఉండుండాలి. సో కార్తీక్ ఎక్కడున్నాడో తెలుసుకుంటే శ్రీధర్ ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. వెతకండి, ఊరు మొత్తం గాలించండి, కార్తీక్ ఎక్కడున్నాడో తెలుసుకోండి. అలాగే మేడం. కానీ కార్తీక్ ఏం కాకూడదు. ఆ రోజు శ్రీధర్కి ఏం కాకూడదని అన్నారు, ఈ రోజుకి ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. ఏంటి? మేము అతన్ని ఏం చెయ్యం మేడం, మమ్మల్ని అతన్ని ఏం చేయకుండా ఉండాలి కదా అని. వేరే మనుషులు పంపించమంటావా? మేము మీ మనుషులు మేడం, వేరే మనుషులు పంపించుకోవడం ఏంటండి? సారీ మేడం, నేను చాలా ఫీల్ అవుతున్నాను. వెరీ సారీ. వెధవేషాలు కూడా పంచుడు. అలాగే మేడం. అమ్మ బ్రహ్మదేవుడు పంప మోసినావురు, ఎంట్ర గొప్ప సొగసురు ఏడదాసినావురు. అసలు భూలోకం ఇలాంటి సిరి సొగసులుండవు. ఫోన్
ఫోన్. అనా అరే జగ్గు ఎక్కడున్నావురా? బయట వెదర్ బాగుందని చల్లగా ఉంటుందని వేడితే వేస్తున్నాను అన్న. ఆదాయం మారేటప్పటికి అలవాట్లు కూడా మారిపోయినీరా. ఏదో నీ దయ. ఏమైనా పని ఉందన్నా? ఆదిని కిడ్నాప్ చేశారు. అమ్మో, నా కిడ్నీ బ్యాగ్ని కిడ్నాప్ చేసిందా అన్న? రేపు డబ్బులు వస్తాను, ఉన్న డబ్బులు ఇయ్యాల తాగేసినాను కదే. చిన్నరమై ముందు నీ మనుషులు పంపించి ఆ కార్తీక్ గాడు ఎక్కడున్నాడో వెతికించు. వెతుకుతానన్న. వాడి పని కాళ్ళు పట్టుకోండి రోయ్. అదేంటన్నా? మీరు పొరపాటున కుతికి పట్టుకున్నారనుకో ఆవిడొచ్చి మన కుతికలు కోసేస్తాయి. మరి వాడిని ఊరికే వదిలేమంటావా? ఒరేయ్ మీకు పుణ్యం ఉంటుందిరా. ఆ శ్రీధర్ విషయంలో చేసినట్టు ఈసారి చేయకండిరా, కన్ను పేలుద్ది. ఇదేం లిటిగేషన్ అన్నా? ఒరేయ్ ఆవిడికి 1.25 లక్షల లిటిగేషన్లు ఉంటాయి, మధ్యలో మనకెందుకురా? మనిషి కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. అలాగేనన్నా. అడ్వాన్స్కి ఒక 5 తీసుకో. ఎందుకంటే ఖర్చులకు డబ్బులు కావాలిగా. అడగడానికి ఆది కూడా లేడుగా. నువ్వు వచ్చి అడగరా. 5,000 ఇస్తుందో 6 అంగుళం బుల్లెట్ ఇస్తుందో నీకే తెలుస్తుంది. ముందు ఎతకండి. అలాగే. చెత్తనాయుడు. పదా పదా. అన్నా ఇంతకీ మనం ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నాం? ఎవడి గురించి వెయిట్ చేస్తావరా? ఆ కార్తీక్ గడి గురించి వెయిట్ చేస్తున్నావు. వాడు ఇట్టే వస్తాడు. అన్నా కార్తీక్ కారు వస్తుందనా? కారు వెళ్ళిపోతుందనా? మరి ఇప్పుడేం చేద్దామన్నా? అదే నాకు అర్థం కావట్లేదు. అయితే అన్నకు ఫోన్ చేద్దామన్నా. సరే. చెప్పరా జగ్గు. అన్నా కార్తీక్ గడి ఇంట్లోంచి ఇప్పుడే బయటికి వెళ్ళాడన్నా. బయలుదేరాడా? ఆల్రెడీ బయలుదేరాడన్నా. మరి నువ్వేం చేస్తున్నావురా? చూస్తున్నా. అలాగే చూస్తుండు. అలాగేనన్నా. నీ అబ్బా బ్రేయ్ చూడమంటే చూడమని కదరా, ఆడెటు వెళ్తున్నాడో చూడమని. వెళ్ళండి ఫాలోవర్. అలాగేనన్నా. చేస్తున్నా ప్రతోడు రౌడియే. ఇంతకీ అన్నయ్య ఉన్నాడన్నా? నీ అబ్బా మూసుకొని రా. దా. అలాగే అన్నా.
చెప్పరా చెప్పు. అన్నా ఆ కార్తీక్ గాడు సరే నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. మేడం, కార్తీక్ హాస్పిటల్కి వెళ్ళాడంట. అలా నవ్వుతారేంటండి? నేనేమన్నా జోక్ చెప్పానా? నువ్వు చెప్పింది జోక్ కాదు. ఇప్పుడు శ్రీధర్ పని జోక్ అవుతుంది. కార్తీక్ గడు హాస్పిటల్కి వెళ్ళాడంటే ఖచ్చితంగా శ్రీధర్ అక్కడే ఉండుంటాడు. పద, శ్రీధర్ని సర్ప్రైజ్ చేద్దాం. యశోదర, ఆదిత్యను చంపినా పర్వాలేదు అందా? అవును అంకుల్. యశోదర ఎత్తులు అర్థం చేసుకోవటం కష్టం. ఏదో ఒక మాస్టర్ ప్లాన్తోనే అంత మాట అనుకుంది. తన సొంత మనుషుల్ని చంపుకునేంత క్రూరత్వం తనలో లేదు. ఆ మాటకి ఏం చేయాలో అర్థం కాలేదు అంకుల్. అదే యశోదర తెలివితేట. శత్రువు చేతిలో తన తమ్ముడు ఉన్నాడని తెలిసినా కూల్గా చంపేయమంది అంటే అది నిన్ను కన్ఫ్యూజ్ చేయటానికి. ఒకవేళ నేను చంపేసుంటే? చంపమనగానే చంపేయటానికి నువ్వేమీ ప్రొఫెషనల్ కిల్లరో కాదు కదా. ఆ ఆదిగాడిని చూస్తుంటే నిజంగానే చంపేయాలన్నంత కోపం వచ్చింది అంకుల్. వద్దురా, మన మనుషులుగానే బ్రతుకుదాం. ఇలా చంపుకోటాలు నరుకోటాలు క్రూరత్వం, మృగత్వం. నిన్ను మృగంగా చూడలేను. అవును కార్తీక్, వాళ్ళు తప్పు చేస్తున్నారని మనం తప్పు చేయకూడదు. నువ్విప్పుడు వాళ్ళని కిడ్నాప్ చేసి బంధించి బాధించి సాధించేదేముంది చెప్పు? అవును, ఇలాంటి పనులు చేసి అనవసరంగా రిస్కులో ఇరుక్కోకు. నాకెందుకంటే వేరే దారి కనిపించలేదు అంకుల్. కనిపించే దారంతా మంచిది కాదురా. మనం నడిచే దారి నలుగురు నడిచేదిగా ఉండాలి, నలుగురిని నడిపించేదిగా ఉండాలి. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఆ ఆదిని వదిలేసి. వాడిని వదిలేస్తే ఆంటీని తెలుసుకోవటానికి ఇది పద్ధతి కాదు. వాళ్ళు చేసేవి పద్ధతిగా ఉన్నాయా? అది తెలిసిన వాళ్ళు ఎలా ఎందుకు ప్రవర్తిస్తారు, మనం ఎందుకు మాట్లాడుకుంటాం? ఇప్పుడు నన్నేం చేయమంటారు? వదిలేసేయి. సరే, మీ మాట మీద గౌరవంతో అలాగే వదిలేస్తాను. కానీ వాడిని వదిలే ముందు వాడికి గుణపాఠం చెప్పి వదులుతాను. ఇదిగో, వీడికి ప్రేమతో పాటు ఆవేశం పాలు ఎక్కువ. ఇదే వీడికున్న లోపం. ఆ లోపాన్ని సరిదిద్దాలంటే అతనికో మంచి తోడు కావాలి. ఆ తోడు వీణ్ణి ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయింది. తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది. అప్పటినుంచి వీడెలా తయారయ్యాడు? అమ్మా చందు. డాడీ, నాది చిన్న రిక్వెస్ట్. ఏమిటమ్మా? శ్రీధర్ అంకిల్కి ఇప్పుడే భోజనం పెట్టద్దని చెప్పండి. ఎందుకని? నా చేతులతో నేనే వండి శ్రీధర్ అంకిల్కి క్యారేజ్ పంపిస్తున్నాను. అలాగా? సరే, నీ ఇష్ట ప్రకారమే కానిద్దాం. నేను స్టాఫ్ నర్సుకి ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ డాడీ. చూడు, త్వరగా పంపించు. ఏం లేదు, పేషెంట్స్కి టైంకి ఫుడ్ ఇవ్వాలి. అక్క ఆల్రెడీ బయలుదేరుతోంది డాడీ. ఓకే, ఉంటాను డాడీ. అలాగేనమ్మా, బాయ్. అక్క, నేను కూడా రానా? వద్దమ్మా, మొన్న చూసావుగా, ఊరికే నువ్వు బయట తిరగడం మంచిది కాదు. ప్లీజ్ అక్క. వద్దన్నాక వినాలి. కావాలంటే శ్రీధర్ గారితో ఫోన్ చేయిస్తాను, సరేనా? సరే. ఇందా. సరేమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్త.
నుంచి ఎటు వెళ్ళాలి? ఈ లెఫ్ట్ అనుకుంటా మేడం. అనుకోవడం కాదు, కరెక్ట్గా చెప్పు. ఒక్క నిమిషం అండి. చెప్పన్నా. రే జగ్గు, మోతీనగర్ సర్కిల్ దగ్గరును. ఇక్కడి నుంచి రైటా లెఫ్టా? మీరు నార్త్ నుంచి సౌత్ వస్తున్నారు, సౌత్ నుంచి నార్త్ వస్తున్నారా? సారీరా, మ్యాటర్ తెలియక నావిగేటర్ పట్టరాలేదు. ఇప్పుడు అయినా అది అవసరం అన్నా? మరి లేకపోతే ఏంట్రా, లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా అంటే సౌత్లో ఉన్నారా నార్త్లో ఉన్నారా అని అడుగుతావేంట్రా? స్టేట్ బ్యాంక్ ఉంది కదన్నా, దాని ముందు నుంచి కొద్దిగా రైట్కి వచ్చేయండి. నువ్వు లైన్లోనే ఉండు మేడం. రైట్ మేడం. సరే. ఇక్కడి నుంచి ఎటు రావాలరా? నేరుగా వచ్చేయండి. ఆహా, మేము వస్తుంది కారులోరా, బుల్డోజర్లో కాదు. అదేంటన్నా? ఇక్కడ డెడ్ ఎండ్ రా. సారీ అన్న, తర్వాత లెఫ్ట్ తీసుకోండి. ఏరా, నాటకాలు ఆడుతున్నావా? అడ్రస్ సరిగ్గా చెప్పడం కూడా రాదా? సారీ మేడం, పక్కన లెఫ్ట్లో వచ్చేయండి. సర్లే. వదిలిపెడుతున్నాను, వెళ్ళు. నన్ను నేను చేయు కదా. కానీ నువ్వు పరిగెత్తాలి. పరిగెత్తాలా? నా వల్ల కాదు. సరే, వదిలేద్దామన్నా నా వల్ల కాదంటున్నావు కాబట్టి నిన్ను చంపి ఇక్కడే పాతేస్తాను. పరిగెడతాను. నీ గురించి మహా అడిగితే మీ అక్క అడుగుతుంది. మీ అక్కే ఏమైనా చేసుకో అంది కాబట్టి నాకే ప్రాబ్లం లేదు. వద్దు, పరిగెడతాను, వెళ్తాను. నీ వెనకే నేను వస్తున్నాను. ఎందుకు? నేను వెళ్తాను. నువ్వు ఆగినా, కింద పడినా, లిఫ్ట్ అడిగినా నిరభ్యంతరంగా నా కారు నీ మీద ఎక్కించి మరీ వెళ్తాను. నేను వెళ్తాను. డిన్నర్ ఎలా ఉంది శ్రీధర్? అమృతంలా ఉంది. అమ్మ చేతి వంట గుర్తొచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను. మళ్ళీ ఇన్నాళ్లకు అమ్మ చేతి వంట తిన్నట్టుగా ఉంది. ఓకే,
రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. ఆగండి ఆగండి ఆగండి. ఎవరు మీరు? సొంతల్లో వెళ్ళిపోతున్నారు? ఏయ్, ఎవరు నువ్వు? ఇది మరీ బాగుంది. మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎవరంటారేంటి? ఏయ్, నాటకాలు ఆడుతున్నావా? శ్రీధర్ ఎక్కడా? ఓమ్మో, అయ్యగారిని పేరు పెట్టి పిలుస్తున్నారేంటి? మీ అయ్యగారెక్కడా? మరి అదే అటు సీరియస్గా అడిగితే చెప్పేవాళ్ళు కూడా సమాధానం చెప్పరు. నేను డీల్ చేస్తా ఉండండి. చూడమ్మా, చూస్తూనే ఉన్నా. శ్రీధర్ గారు ఇంట్లో ఉన్నారా? అవును. ఎక్కడున్నారు? ఎక్కడుంటే మీకెందుకు? ఏం చేస్తున్నారు? పైన రూమ్ లో ఉన్నారు, పడుకున్నారు. ఏం చేస్తే నీకెందుకు? పైనున్నాడని చెప్తుంది కదా, పద. ఆగండమ్మా ఆగండి. నారాయణ, బాబు గారిని లేపు. బాబు, శ్రీధర్ బాబు. నాన్న, శ్రీధర్ నాన్న, ఎముడు రిలేటివ్స్ వచ్చారు. లేనన్నా బాబు. నాన్న శ్రీధర్, లేనన్నా. యశోదర్ వచ్చింది. ఎవర్రా మీరు నిద్రపోతుంటే నేరుగా బెడ్రూమ్లోకి వచ్చారా? ఏయ్ కాంతం, 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 అయ్యా. కాంతం, వీళ్ళ లోపలికి ఎవరు పంపించారు? చెప్తుంటే వినకుండా తోసుకొని వచ్చేసారయ్యా. ఎవరు మీరు? శ్రీధర్. నేనే శ్రీధర్. ఏంటి? ఏయ్, నువ్వు శ్రీధర్ ఏంటి? ఏంటి న్యూసెన్స్? నా ఇంటికి వచ్చి ఏంటి విసిగిస్తున్నారు? అది కదండి, ఈ ఇంట్లో శ్రీధర్ అని. ఏ తమాషాగా ఉందా? మళ్ళీ మళ్ళీ అదే పోతా. ఏ కాంతం, పోలీసులు ఈ మాత్రం దానికి పోలీసులు ఎందుకులేండి? ఈ ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? లేదు, మా పని మనిషి కూడా ఉంటుంది. అదిగా సార్, మీ భార్య, మీ పిల్లలు? లేదు లేదు, నేను ఆ జన్మ బ్రహ్మచారిని. ఓహో, నాలాగనమాట. ఈ ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? కట్టినప్పటి నుంచి. సొంతిల్లా? అరే ఏంటమ్మా ఇన్కమ్ ట్యాక్స్ లో ఎంక్వైరీలు? కాంతం, నువ్వు వెళ్ళి పోలీసు. నువ్వు ఉండమ్మా, ఆయన పోలీసులు అంటూ నువ్వేం అంటే వెళ్ళటం. మేడం, మనం రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నాం. పదండి, వెళ్ళిపోదాం. వెళ్ళు, చూస్తావేంటి?
ఏమైంది మేడం, దొరికాడా? ఏరా, దారి సరిగ్గా చెప్పడం చేత కాదు, కనీసం ఇల్లు కూడా సరిగ్గా కనుక్కోవా? ఏమైంది మేడం? ఛీ! మిమ్మల్ని నమ్ముకుని లాభం లేదు. ఒక్కడు గురించి తెలుసుకోలేకపోతున్నారు. వ్రేయ్, మిమ్మల్ని నమ్ముకుంటే నా ఏటీఎం కూడా క్లోజ్ అయ్యేటట్టు. ఎంతమంది తిడతారా నన్ను? చూడండి. పదా పదా. ఏంటక్క, బాగా టయర్డ్ అయ్యావా? అవునరా. అంకుల్ భోంచేశారా? ఎలా ఉందన్నారు? బాగుందన్నాడమ్మా. ఏంటక్క అలా నీరసంగా మాట్లాడుతున్నావు? అంకుల్కి భోజనం నచ్చలేదా? అదేం లేదమ్మా, శ్రీధర్ గారి విషయంలో హాస్పిటల్లో చిన్న టెన్షన్. ఏమైంది? శ్రీధర్ గారి కోసం యశోధర హాస్పిటల్కి వచ్చింది. హాస్పిటల్కి వచ్చిందా? చూసిందా? ముందుగానే శ్రీధర్ గారిని డాక్టర్ గారి పర్సనల్ క్లినిక్కి మార్చడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. అదే యశోధర్ చూసుంటే ఎంత గొడవ చేసుండేదో. ఎందుకు ఆ యశోధర శ్రీధర్ అంకుల్ని అలా వెంబడిస్తోందో అర్థం కావడం లేదు. ఆయన ఎవ్వరికీ ఏ హాని చేసే మనిషి కాదు, చాలా పద్ధతిగా ఉంటారు. అలాంటి మంచి మనిషి మీద ఆ యశోధర కక్ష కట్టింది. ఈ రోజుల్లో మంచితనం పనికిరాదమ్మా. ఇలాంటివి చూసినప్పుడు అది నిజమే అనిపిస్తుందక్క. పాపం శ్రీధర్ అంకుల్. అవును, నువ్వు భోంచేశావా? నువ్వు వచ్చాక చేద్దామని ఆగానక్క. ఇంతవరకు తినకుండా ఉన్నావా? నీకెన్నిసార్లు చెప్పాను టైంకి తినమని. ఉండి తీసుకొస్తాను, కలిసి తిందాం. భగవంతుడా, శ్రీధర్ అంకుల్కి ఆ యశోధర వల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడు స్వామి.